హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సాగర్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. ఒక చిన్న మెసేజ్ ఈ రోజు మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే స్వామి వివేకానంద చెప్పినటువంటి ఒక చిన్న మెసేజ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ బిజీ, బట్ నథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ లేజీ. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ద టాపిక్ నేమ్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ హోమోలాగస్ ఆర్గాన్స్ అండ్ ఎనాలోగస్ ఆర్గాన్స్. సో ఇది ఏంటంటే సెకండ్ బైపీసీ ఐపీ నుంచి మనకి ముఖ్యంగా సెకండ్ బైపీసీ విద్యార్థులు మనకి ఎవల్యూషన్ లో రావడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అసలు ఏంటి ఎవల్యూషన్ లో, ఆర్గానిక్ ఎవల్యూషన్ లెసన్ లో ప్రత్యేకంగా ఈ హోమోలాగస్ ఎనాలాగస్ క్వశ్చన్స్ అనేది రిపీటెడ్ గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్ మీద కొద్దిగా ఫోకస్ చేయండి, ఓకేనా? ఫస్ట్ హోమోలాగస్ ఆర్గాన్స్ అంటే ఏంటి? సో హోమోలాగస్ ఆర్గాన్స్ అంటే ద ఆర్గాన్స్ విచ్ హ్యావ్ సిమిలర్ స్ట్రక్చర్ అండ్ ఆర్జిన్. గుర్తుపెట్టుకోండి. సో ఆర్గాన్స్ అనేవి సిమిలర్ స్ట్రక్చర్ ని కలిగి ఉంటాయి, అదేవిధంగా ఆర్జిన్ కూడా సేమ్ ఆర్జిన్ అయి కలిగి ఉంటాయి. అదేవిధంగా బట్ నాట్ నెసెసరీ ద సేమ్ ఫంక్షన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బట్ నాట్ నెసెసరీ ద సేమ్ ఫంక్షన్స్ అంటే ఒకే స్ట్రక్చర్ కలిగి ఉన్నప్పటికీ కూడాను వాటి యొక్క ఫంక్షన్స్ అనేవి కూడా ఎలా ఉంటాయి అంటే సేమ్ ఫంక్షన్స్ అనేవి కలిగి ఉంటాయి. కాబట్టి స్ట్రక్చర్ అండ్ సేమ్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ హోమోలాగస్ ఆర్గాన్స్. ఇక్కడ హోమో అంటే సేమ్ అన్నమాట. సో ఇక్కడ సేమ్ ఏముందంటే స్ట్రక్చర్ అనేది సిమిలర్ గా ఉన్నాయి, అదేవిధంగా ఫంక్షన్స్ కూడా సేమ్ గా ఉన్నాయి. సో దీన్ని మనం హోమోలాగస్ ఆర్గాన్స్ అంటాము, ఓకేనా? అదేవిధంగా దే సజెస్ట్ వీఆర్ కాల్డ్ డైవర్జెంట్ ఎవల్యూషన్. గుర్తుపెట్టుకోండి, ఇది డైవర్జెంట్ ఎవల్యూషన్ చెప్పవచ్చు. అదేవిధంగా ద మెయిన్ ఎగ్జాంపుల్స్ ద ఫోర్ లిమ్స్ ఆఫ్ వర్టిబ్రేట్స్. వర్టిబ్రేట్స్ యొక్క చేతులు కనుక మనం చూసుకుంటే, అదేవిధంగా ఫ్లిప్పర్ ఆఫ్ వేల్. సో వేల్ యొక్క ఫ్లిప్పర్ కనుక మనం చూసుకుంటే, వింగ్స్ ఆఫ్ బర్డ్స్, బర్డ్స్ యొక్క రెక్కలు చూసుకుంటే, అదేవిధంగా హ్యాండ్ ఆఫ్ మ్యాన్, హ్యాండ్ యొక్క మ్యాన్ కనుక చూసుకుంటే, అదేవిధంగా వింగ్స్ ఆఫ్ బ్యాట్స్. సో ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు తీసుకున్నారంటే, సో దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్ ఆర్ సిమిలర్. సో వీటి యొక్క స్ట్రక్చర్ చూస్తే, వీటి యొక్క ఎనాటమీ చూస్తే, బోన్స్ యొక్క అరేంజ్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయంటే సిమిలర్ గా ఉన్నాయి. అదేవిధంగా ఫంక్షన్స్ అనేవి కూడా సేమ్ ఫంక్షన్ కలిగి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఆల్ దీస్ ఆర్గాన్స్ హ్యావ్ సేమ్ అరేంజ్మెంట్ ఆఫ్ బోన్స్. ఇక్కడ చూడండి, ఆల్ దీస్ ఆర్గాన్స్ హ్యావ్ సేమ్ అరేంజ్మెంట్ ఆఫ్ బోన్స్, but their function is very to suit their mode of life. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సే బట్ దేర్ ఫంక్షన్స్ వెరీ టు దేర్ మోడ్ ఆఫ్ లైఫ్. అంటే అవి జీవించేటువంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేల్ ఉంది, వేలు నీళ్ళలో ఉంటుంది. బర్డ్స్ అనేవి మనకి ఫ్లయింగ్ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా హ్యాండ్ ఆఫ్ మ్యాన్ అనేవాడు టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్. కాబట్టి అంటే డిఫరెంట్ మోడ్ ఆఫ్ లైఫ్ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ కాబట్టి మనకి కూడా ప్రత్యేకంగా సేమ్ అరేంజ్మెంట్ ఆఫ్ బోన్స్ అండ్ బట్ దేర్ ఫంక్షన్స్ ఈస్ వెరీ టు దేర్ మోడ్ ఆఫ్ లైఫ్ అనమాట, ఓకేనా? అండ్ కమింగ్ టు ఎనాలాగస్ ఆర్గాన్స్. ఎనాలాగస్ ఆర్గాన్స్ అంటే సో ద ఆర్గాన్స్ విచ్ హావ్ డిఫరెంట్ ఆరిజిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి యొక్క ఆరిజిన్ అనేది ఎలా ఉంటుందంటే డిఫరెంట్ ఆరిజిన్ ఉంటుంది, బట్ హ్యావ్ సేమ్ ఫంక్షన్స్. చూడండి, అక్కడేమో సిమిలర్ స్ట్రక్చరు, అదేవిధంగా ఫంక్షన్ అనేది సేమ్ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే దే హ్యావ్ డిఫరెంట్ ఆరిజిన్ అనేది డిఫరెంట్ గా ఉంది, బట్ ఫంక్షన్ అనేది సేమ్ ఫంక్షన్ చేయబడుతుంది. సో అందుకే ఎటువంటి ఆర్గన్స్ మనం ఏమంటామంటే ఎనాలాగస్ ఆర్గన్స్ అని చెప్పవచ్చు, ఓకేనా? సో దే ఆర్ సజెస్ట్ ద కాల్డ్ కన్వర్జెంట్ ఎవల్యూషన్. సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే కన్వర్జెంట్ ఎవల్యూషన్. సో మీరు గుర్తుపెట్టుకోండి, కన్వర్జెంట్ ఎవల్యూషన్. ఏ అంటే ఎనాలాగస్, సి అంటే కన్వర్జెంట్. సో మీరు ఏసి అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హోమోలాగస్ కాబట్టి డైవర్జెంట్ ఎవల్యూషన్. దీన్ని మనం ఏంటంటే హెచ్డి, ఇది గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. సో హెచ్ అంటే హోమోలాగస్ కి డైవర్జెంట్ ఎవల్యూషన్ ఈజీగా రాయొచ్చు. అదేవిధంగా ఎనాలాగస్ కి ఆర్గానిక్స్ కి కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటే ఏసీ అని రాయవచ్చు అనమాట. అదేవిధంగా దీనికి ఎగ్జాంపుల్ చూడండి, వింగ్స్ ఆఫ్ బటర్ఫ్లై అండ్ వింగ్స్ ఆఫ్ బర్డ్స్. అంటే మనకి పక్షి యొక్క రెక్కలు చూసుకుంటే వింగ్స్ ఆఫ్ బటర్ఫ్లై, అదేవిధంగా వింగ్స్ ఆఫ్ బర్డ్స్. బర్డ్స్ చూస్తే మనకి ఇది వింగ్స్ ఆఫ్ బర్డ్స్, ఇది పక్షి యొక్క రెక్కలు చూస్తే ఇలా ఉంటే, ఇది మన బటర్ఫ్లైస్ వింగ్స్ చూస్తే ఎలా ఉంటాయి మీకు. సో ఈ విధంగా కనిపిస్తుంటాయి బటర్ఫ్లై వింగ్స్.
సో బటర్ఫ్లై వింగ్స్ అంటే దే ఆర్ ఆరిజిన్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ చూడండి, దే హ్యావ్ డిఫరెంట్ ఆరిజిన్ బట్ హ్యావ్ సేమ్ ఫంక్షన్స్. అంటే బర్డ్స్ అనేవి ఏం చేస్తాయి, బర్డ్స్ యొక్క వింగ్స్ అనేవి గాలిలో రెక్కలు ఇడుతూ ఉంటాయి కాబట్టి వాటిని మనం ఏమంటాం, దే ఆర్ ఫ్లయింగ్ మెథడ్. సో ఇక్కడ కూడా బటర్ఫ్లైస్ కూడా ఫ్లయింగ్ మెథడ్ అంటే సేమ్ ఫంక్షన్ చేస్తున్నాయి కాబట్టి దే హ్యావ్ అనలాగస్ ఆర్గన్స్ అని చెప్పవచ్చు. అండ్ వెన్ అనదర్ ఈస్ వెన్ ద యానిమల్స్ లివ్ ఇన్ సేమ్ హ్యాబిటేట్ బట్ లీడ్ ఏ సిమిలర్ మోడ్ ఆఫ్ లైఫ్ దే టెండ్ టు హ్యావ్ సేమ్ బాడీ ఫామ్. ఇక్కడ మీరు చూడండి, సో బాడీ అనేది ఎలా ఉందంటే రెక్కలను కలిగి ఉంది. అదేవిధంగా ఆ రెక్కలు కూడా వాటి యొక్క హ్యాబిటేట్ ని బట్టి మారుతూ ఉంటుంది. అదేవిధంగా ఇవి సేమ్ హ్యాబిటేట్ ని కలిగి ఉంటాయి. అంటే సేమ్ హ్యాబిటేట్ అంటే అర్థం ఏంటంటే ఆవాసం అనేది ఆకాశంలోని, అదేవిధంగా చెట్లపై నివసిస్తూ ఉంటాయి కాబట్టి సో సేమ్ హ్యాబిటేట్, అదేవిధంగా ఫంక్షన్ అనేది సేమ్ ఫంక్షన్ అనేది జరుగుతుంది. సో ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనం ఏమంటామంటే అనలాగస్ ఆర్గన్స్ అని చెప్పవచ్చు. ఓకేనా? కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఉండాలి.